అదేంటి అంటే గత 2000 సంవత్సరాలకు పూర్వము ప్రభు అయిన యేసుక్రీస్తు సకల మానవాళి పాపంలో విమోచన కోసం ఆయన పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చి మానవాళి పాపముల కోసం మరణించి ప్రతి ఒక్కరిని పరలోక రాజ్యం చేర్చాలనే తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం ఆయన కల్వరి శిలువలో బలియాగమయ్యాడు. ఈరోజు అదే సువార్తను వీధి వీధికి ఇంటింటికి చేరవేయాలనే ఉద్దేశంతో మేము ఎంతో ప్రయాసతో ఇక్కడికి వచ్చాము. మేము మీ ఊరికి మత ప్రచారం చేయడానికి రాలేదు, మరి ఇంకా ఏ విధమైన లాభాపేక్ష కోసం మీ ఊరికి రాలేదు. కేవలం ప్రతి మానవుడు సన్మార్గంలో ప్రయాణించాలి, ప్రతి మానవుడు చెడును విడిచిపెట్టి నీతిని అనుసరించాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ గ్రామానికి ఒక సువార్త మనం తీసుకురావాల్సి వచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, మేము చెప్పే విషయం ఏంటంటే, ఎవరైతే యేసు నామమును అంగీకరిస్తారో, వారి పాపములను ఒప్పుకొని విడిచిపెడతారో వారికి పరలోక రాజ్యం లభిస్తుందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని, నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి మరెవరు తీసుకెళ్లలేరని. ఈ రోజు ఆయనను ఎందరు అంగీకరిస్తారో వారికి పరలోకం వెళ్ళే అవకాశం లభిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మరి మనుషులను పాపం నుంచి విమోచించేది ఏదీ లేదు. పూర్వము మన పితరులు గొర్రెలను బలిగా అర్పించారు, ఎడ్లను బలిగా అర్పించారు, కానీ వాటి రక్తం ద్వారా పరలోక రాజ్యం ఎవరు వెళ్ళలేరు, వారి పాపాన్ని ఎవరు విడిపించలేదు. కానీ ఆ యేసయ్య రక్తము ప్రతి ఒక్కరి పాపముల నుండి విమోచిస్తుంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఒకవేళ ఈ రోజు యేసుక్రీస్తును అంగీకరిస్తే మీ పాపాలను విడిచిపెట్టి ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించాలి. అలాగూ అంగీకరించిన ప్రతి వారికి పరలోక రాజ్యం లభిస్తుంది. ఇదే ప్రభువైన యెహోవా మనందరికీ ఇచ్చే ఒక అనుగ్రహము, ఒక రక్షణ. బోలో యేసు మసీహుకి, రాజుల రాజుకు, రానైన క్రీస్తుకు హల్లెలూయా. మరొక మాట ఇక్కడ మీకు